ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. ఈ నెల 17 నుంచి 20 తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ సమావేశాల్లో రాష్ట్రానికి సంబంధించిన వివిధ కీలక అంశాలపైన చర్చ జరగనుంది. 3 సహకార చక్ర కర్మాగారాల లిక్విడేషన్కు కేబినెట్ ఆమోదం తెలిపింది. సంబంధిత స్థలాల కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని ఏపీ ఐఏసీకి ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ పెడెస్ట్రియన్ సేఫ్టీ అండ్ యూనివర్సల్ యాక్సెసిబిలిటీ పాలసీ 2026ను దాని ఆపరేషనల్ మార్గదర్శకాలను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. పాదచారుల మరణాలు పూర్తిగా నిర్మూలించే లక్ష్యంతో పట్టణ స్థానిక సంస్థలు, పోలీసులు మరియు రెవెన్యూ శాఖల సమన్వయంతో అవరోధరహిత పాదచారి మార్గాలు నిర్ధారించాలి. ఇప్పటివరకు ఏంటంటే కేవలం మనం వాహనాల సెంట్రిక్ అంటే ఈ వెహికల్ సెంట్రిక్ డిజైన్స్ని మనం చేసేవాళ్ళం రహదారులను డిజైన్ చేయటంలో. ఇప్పుడు వెహికల్సే కాకుండా పాదచారులని దృష్టిలో పెట్టుకుని కూడా మరి ఈ రోడ్స్ సేఫ్టీ కానీ రోడ్ డిజైన్ కానీ చేయాలని చెప్పేసి ఏదైతే ప్రతిపాదన ఉందో దాన్ని ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ పెడెస్ట్రియన్స్ డెత్ కేసెస్ని తగ్గించాలి, పూర్తిగా జీరో చేయాలనేది లక్ష్యం. ముఖ్యమంత్రి గారు ఈ డిజైన్స్ చేసేటప్పుడు ప్రత్యేకంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్ డిజేబుల్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళను కూడా దృష్టిలో పెట్టుకుని ఈ డిజైన్స్ చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు సూచన చేశారని చెప్పేసి తెలియజేస్తాను.